అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను కేంద్రీయ విద్యాలయం సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వబోతున్నాను. కేంద్రీయ విద్యాలయ సంఘటన వాళ్ళు మామూలుగా ఏదైనా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అఫీషియల్ న్యూస్ కానివ్వండి, అఫీషియల్గా ఏదైనా అప్డేట్ రిలీజ్ చేయాలనుకున్నా, లేకపోతే స్కూల్కి సంబంధించినటువంటి కానీ నోటిఫికేషన్స్, అదేవిధంగా అడ్మిషన్కి సంబంధించి కానీ, ఎగ్జామినేషన్కి సంబంధించి కానీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఒకే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. ఇది కేవీ సంఘాతన్ .nic.in ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే వాళ్ళ యొక్క అప్డేట్స్ అన్నీ, నోటిఫికేషన్స్ అన్నీ కూడా దీని నుంచి వాళ్ళు ప్రజలకి, అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఈ స్కూల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే వెబ్సైట్ నుంచి తీసుకోమని చెప్పేసి చెప్తారు. కానీ కొత్తగా ఏంటంటే దీనిలాగానే కొన్ని ఫేక్ వెబ్సైట్స్ అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పబ్లిక్ నోటీస్ అనేది ఒకటి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో చూడండి, ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అన్ అటానమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే, ఇట్ ఈస్ hereby ఇన్ఫార్మ్డ్ దట్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ హ్యాస్ నో కనెక్షన్ విత్ సమ్ ఫేక్ వెబ్సైట్స్ రన్నింగ్ విత్ ద ఫాలోయింగ్ URL. కింద ఉన్నటువంటి ఈ యొక్క వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫేక్ వెబ్సైట్స్ అండి. వీటితో ఈ యొక్క కేంద్రీయ విద్యాలయ సంఘాతానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు ఈ పబ్లిక్ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్స్ ఏంటి అంటే, ఒకటి KVS admission.in అని చెప్పేసి ఒక వెబ్సైటు, అదేవిధంగా కేవీ సంఘాతన్ .in ఈ యొక్క రెండు వెబ్సైట్లకి ఈ యొక్క కేవీఎస్ మన కేంద్రీయ విద్యాలయం సంఘటనకు సంబంధం లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా దేర్ఫోర్ జనరల్ పబ్లిక్ ఈజ్ hereby cautioned against such fake websites and information available to these websites has no connection with Kendriya Vidyalaya Sanghatan. Any person dealing with such unscrupulous elements will be doing so at his/her own risk and cost. In these cases, Kendriya Vidyalaya Sanghatan has no way be responsible for the consequences thereof అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క పబ్లిక్ నోటీస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఫేక్ వెబ్సైట్స్ ఏదైతే వాళ్ళు ఇక్కడ ఇచ్చారో దీనితో కేంద్రీయ విద్యాలయంకి ఎలాంటి సంబంధం లేదని, ఎవరైనా కూడా ఈ వెబ్సైట్లలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, ఆ వెబ్సైట్స్ లోపల ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసినా దానికి ఈ యొక్క కేవీఎస్ కేంద్రీయ విద్యాలయం స్కూల్కి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ యొక్క ఓన్ రిస్క్ బేస్ చేసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, తీసుకోవాలి అని చెప్పేసి కూడా వీళ్ళ యొక్క పబ్లిక్ నోటీస్లో చెప్తున్నారు. సో జాగ్రత్త అండి, ఎవరు కూడా ఈ టూ వెబ్సైట్స్లోకి అయితే వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వద్దు. వాళ్ళు ఏది అడిగినా కూడా మామూలుగా ఏంటంటే మీకు అడ్మిషన్ ఫీజు అని చెప్పేసి కానీ, లేకపోతే సీట్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ఫేక్ న్యూస్ అండి అవన్నీ కూడా కంప్లీట్గా. సో దయచేసి కేర్ఫుల్గా ఉండండి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కేవీ సంఘాతన్ .nic.in ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీకు ఏ అప్డేట్స్ కావాలన్నా, ఏదైనా నోటిఫికేషన్ గురించి కానీ, డౌట్స్ ఉన్న ఎగ్జామినేషన్ గురించి కానీ, ఏది ఉన్నా కూడా సీట్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి కానీ ఏది ఉన్నా కూడా మీరు ఈ వెబ్సైట్ నుంచే తీసుకోండి. కేవీ సంఘాతన్ .nic.in ఈ టూ వెబ్సైట్స్ KVS admission.in అండ్ కేవీ సంఘాతన్ .in ఈ టూ వెబ్సైట్స్ కూడా ఫేక్ వెబ్సైట్స్ అట. ఇక్కడ నుంచి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వెబ్సైట్ లోపల మీరు ప్రొవైడ్ చేయొద్దు. ఓకేనా, బీ కేర్ఫుల్ అండి, జాగ్రత్త. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కోసం, అప్డేట్స్ కోసం మన ఛానల్ సర్చ్ లోకల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.